కొత్త కోడలి కాపురం 4వ భాగం. కొత్త కోడలి కాపురం 3వ భాగం తర్వాత శారద బాత్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్ పట్టుకొని టబ్బులో కాళ్ళు పెట్టి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతున్న అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. లిక్విడ్ డబ్బా పట్టుకున్న శారద కనిపించింది. చెప్పండి అమ్మగారు. నువ్వు కోడలుగా ఈ ఇంట్లో ఉండడం నాకేం మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ లిక్విడ్ని నీకు నువ్వుగా తాగి చచ్చిపో. అదేంటమ్మగారు, అందరూ పడుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడేమో బాత్రూమ్ కడిగే లిక్విడ్ తీసుకొని తాగి చనిపోమ్మని చెబుతున్నారు. అసలు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదమ్మగారు. ఎట్టా చూడు అనామేక, నేను కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నిన్ను రాత్రికి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పా. నువ్వు కూడా సరే అన్నావు. కానీ ఏమైందో చెప్పండి అమ్మగారు. మీ నిర్ణయం మార్చుకున్నారా? లేదన్నామిక, నేను ఒక నిర్ణయానికి వచ్చానంటే అంత తేలిగ్గా మార్చుకోలేను. ఇందాక హాల్లో నా కొడుకు వెన్నలో ఉప్పు కారం కలిపిన మాలిని కీర్తికి తగిన విధంగా బుద్ధి చెప్పడం చూశా. ఆ తర్వాత ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కొడుకు ఎత్తుక్కొని మరీ తీసుకొస్తాడని అర్థమైంది. అందుకే అనామిక, నేను ఈ లిక్విడ్ తాగి ఇక్కడే చనిపోమని చెబుతున్నారు. అంతేనా అమ్మగారు? అంతే అనామిక, ఆలస్యం చేయకుండా తాగు. మళ్ళీ నా కొడుకు వస్తాడు, తీసుకో. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చకచక తాగనామిక. అనామిక చేతిలో లిక్విడ్ డబ్బాని పెట్టింది శారద. అక్కడికి రమేష్ వచ్చాడు. అనామిక చేతిలో ఉన్న లిక్విడ్ డబ్బాని చూశాడు. ఏం చేస్తున్నావు అనామిక అంటూ ఆవేశంగా అనామిక దగ్గరికి వచ్చాడు. వెంటనే శారద అక్కడి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని, వద్దనామిక, మాల్ని కీర్తి చేసిన పనికి నువ్వు భయపడి ఈ లిక్విడ్ తాగడం అంత మంచిది కాదు. నీకు ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పెద్ద దిక్కుగా నేనున్నాను కదా. నీకు బాధ కలిగితే నాకు చెప్పాలి కదా. శారద అలా అంటుంటే అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. రమేష్ అక్కడికి వచ్చి, అమ్మా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీరందరూ కలిసి అనామికని చంపాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది. నేను అనామికని పెళ్లి చేసుకోవడం మీలో ఎవరికి ఇష్టం లేదు. అందరూ కలిసి అనామికని ఏదోలాగా భయపెట్టి ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు. అనామిక అమాయకంగా ముఖం పెడుతుంది. డాక్టర్ బాబు. అనామిక, ముందు నీ చేతిలో ఉన్నది కింద పడేసే, దాన్ని తాగొద్దు. అలాగే డాక్టర్ బాబు, నేను తాగను. మీరు చెప్పినప్పుడు తాగుతాను అని అనామిక ఆ డబ్బాని వదిలిపెడుతుంది. శారద మౌనంగా వెళ్ళిపోతుంది. అనామిక, నువ్వు నాతో పాటు హాల్లోకి పద, అందరికీ నిజం చెప్దాం. వద్దు డాక్టర్ బాబు, ఇప్పుడెప్పుడే నిజం చెప్తే ఎలా? అనామిక, మీ నాన్నగారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. డబ్బులు కట్టేశాను. ఆపరేషన్ అవుతుంది. ఆయన క్షేమంగా ఉంటారు. ముందు హాల్లోకి పద, అందరికీ నిజం చెప్దాం. లేదంటే నిన్ను శాశ్వతంగా నాకు దూరం చేస్తారనామిక. అనామిక ఏమీ మాట్లాడలేదు. అనామికని రమేష్ తీసుకుని హాల్లోకి వచ్చాడు. నాన్నా, అమ్మా, మాలిని, కీర్తి, మీరందరూ హాల్లోకి రండి. రమేష్ మాట విని అందరూ హాల్లోకి వచ్చారు. అందరూ నేను చెప్పేది వినండి అని అంటూ ఉండగానే రమేష్కి మోగుతున్న తన సెల్ ఫోన్ సౌండ్ వినపడుతుంది. బెడ్రూంలోకి వచ్చి ఫోన్ చూశాడు. హాస్పిటల్ కాలింగ్ అని పడుతుంది. ఎమర్జెన్సీ అని కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. చెప్పండి సిస్టర్. హాస్పిటల్ నుంచి నర్స్ మాట్లాడుతుంది. అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పటి వరకు నేను రాసిచ్చిన ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే డాక్టర్, మీరు తొందరగా వస్తే బాగుంటుంది. ఇదిగో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రమేష్ ఫోన్ తీసుకుని హాల్లోకి వచ్చాడు. హాల్లో అనామికతో పాటు అందరూ నిలబడి ఉన్నారు. రమేష్ వాళ్ళని చూశాడు. నాకు హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా వెళ్తున్నాను. వచ్చిన తర్వాత అనామిక ఎవరన్నది అందరికీ వివరంగా చెప్తాను. అంతవరకు నీ భార్యకేం కాకుండా మేము చూసుకుంటాంలేరా అని శారద చెప్పగానే రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. యమ్మా కోళ్ళ, నువ్వు గదిలోకి వెళ్ళు. అనామిక బెడ్రూంలోకి వెళ్ళింది. మాలిని, కీర్తి, శారద ముగ్గురూ సోఫాలో కూర్చున్నారు. రమేష్ హాస్పిటల్కి వెళ్ళాడు. నర్సుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రాజీకి ఎలా ఉంది సిస్టర్? విషమంగా ఉంది డాక్టర్, అందుకే మీకు ఫోన్ చేశాను. రమేష్ టెన్షన్ పడుతూ రాజయ్య ఉన్న గదిలోకి వచ్చాడు. బెడ్ మీద రాజయ్య చనిపోయి ఉన్నాడు. రమేష్ ఎంత పిలిచినా రాజయ్య మాట్లాడలేదు. రమేష్కి అనుమానం వచ్చింది. రాజయ్య చేతిని పట్టుకుని చూశాడు. రాజయ్య చనిపోయాడని రమేష్కి అర్థమైంది. రమేష్కి చెమటలు గారుతూ ఉన్నాయి. తనకి బాగా దుఃఖం వస్తుంది. ఇప్పుడు నేను అనామికకి నమ్మకం ఎలా చూపించాలి? తన తండ్రి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆపరేషన్ చేస్తే సరిపోతుందని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు అని నా నోటితో నేనే ఎలా అనామికకి చెప్పాలి? కానీ తప్పదు డాక్టర్. రాజయ్య డెడ్ బాడీని
ఎన్ని రోజులు హాస్పిటల్లో పెట్టుకుంటాం చెప్పండి? మన హాస్పిటల్ ఎండీకి తెలిస్తే బాగుండదు డాక్టర్. మీరు చేయాల్సినవి ఏమైనా ఉంటే పూర్తి చేయండి నర్స్. నేను సంతకం పెట్టి రాజయ్య డెడ్ బాడీని తీసుకువెళ్తాను అని చెప్పి రమేష్ తన క్యాబిన్లోకి వచ్చి దిగులుగా కూర్చున్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. హాల్లో కూర్చున్న శారదతో, ఆంటీ, రామ్ అనామికని హాల్లోకి ఏం చెప్పాలని తీసుకొచ్చుంటాడు? అత్తే నడితే ఏం తెలుస్తుంది మాలిని? నన్నడుగు, నేను చెప్తాను. నీకు తెలుసా? అయితే చెప్పు కీర్తి. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది మాలిని? నువ్వు నేను అనామికని చంపడానికి ప్రయత్నం చేస్తున్నామని రామ్కి అర్థమైపోయింది. అనామికని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, అనామిక నా భార్య, తనకి ఎలాంటి హాని చేసినా నేను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికే. కీర్తి, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. రామ్ మనకెలాగో ఇంకా వార్నింగ్ ఇవ్వలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు. అనామిక ఒక్కతే బెడ్రూమ్లో పడుకోనుంది. ఇప్పుడు మనం ఏం చేసినా తప్పులేదు కీర్తి. వద్దు మాలిని, ఇప్పుడేం చెయ్యొద్దు. ఇప్పుడేం చేసినా రమేష్ మనల్ని మన్నించడు. రమేష్ హాస్పిటల్కి వెళ్తా అనామిక బాధ్యత మనకు అప్పగించి వెళ్ళాడు. నేనెక్కడుండగానే అనామికకి ఏమైనా జరిగితే కొడుకు మనసు ఇరిగిపోద్ది. అనామికని తీసుకొని మనకు దూరంగా వెళ్ళిపోతాడు. అది నేను భరించలేను. అవును కీర్తి, ఆంటీ చెప్తుంది కూడా నిజమే. రామ్ వచ్చేంత వరకు మనం అనామికని బాగా చూసుకోవాలి. ఇప్పుడు అనామికకి చీమ కరిచినా మందే తప్పు, దోమ కుట్టినా మందే తప్పు. ముగ్గురం వెళ్ళి అనామికకి ఏం కావాలో అడిగి చేసి పెడదాం పదండి. నేను అత్తయ్యని, నేను రాను. మీరిద్దరు వెళ్ళండి. తనకేం కావాలో అడగండి, అడిగి చేసి పెట్టండి. రమేష్ వచ్చేంతవరకు ఏ హాని చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేనెక్కడ నిప్పు పెట్టాలో అక్కడ పెట్టేశానులే. మాలిని, కీర్తి అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. అర్థం కాలేదా ఆంటీ? అన్నీ తర్వాత అర్థమవుతాయి. వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పింది చెయ్యండి అని శారద చెప్పగానే మాలిని, కీర్తి కలిసి పడుకున్న అనామిక దగ్గరికి వచ్చారు. ఇక మరోపక్క రమేష్ అంబులెన్స్కి రాజయ్య శవాన్ని అప్పజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అంబులెన్స్ సౌండ్ విని శారద, ప్రసాదు, మాలిని, కీర్తి కంగారు పడుతూ బయటకొచ్చారు. రమేష్ బాధగా ముఖం పెట్టి, అందరూ వచ్చారు కానీ అనామిక రాలేదు. అనామిక ఎక్కడుందమ్మా? బాబు రమేషు, అంబులెన్స్ ఇంటికి తీసుకొచ్చావు, ఎవరికి ఎమర్జెన్సీగా ఉంది? చెప్పు బాబు, ఏం జరిగింది? ఎందుకు అంబులెన్స్ని మన ఇంటికి తీసుకొచ్చావు? మాలిని, నువ్వు వెళ్ళి అనామికని తీసుకురా. ఏమైంది చెప్పు బాబు. అనామిక వాళ్ళ నాన్నగారు చనిపోయారమ్మా అని రమేష్ చెప్పగానే ప్రసాద్కి సానుభూతి కలిగింది. కానీ శారదకి మాత్రం అసహ్యం వేసింది. కోపంగా, బాబు రమేషు, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇప్పుడేం మాట్లాడకమ్మా, నేను వెళ్ళి అనామికని తీసుకొస్తాను. అనాథ శవాన్ని తీసుకొని ఇంటికి రావడమేనా బాబు? నాకు ఫోన్ చేసి ఇంటికి తీసుకురావాలా వద్దని అడిగేదేం లేదా? నాన్న, అనామిక ఈ ఇంటికి కోడలు కదా, తన తండ్రి చనిపోయాడు. బాబు రమేషు, అనామిక తండ్రి చచ్చిపోతే అనామికని తీసుకెళ్ళాలి గాని శవాన్ని తీసుకునేటింటికి రాకూడదు. ముందు మన ఇంటి ముందు నుండి తీసుకెళ్ళు. అమ్మా ప్లీజ్, అనామికని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాను, కొంచెం ఓపిక పట్టు అని రమేష్ చకచక బెడ్రూమ్లో పడుకున్న అనామిక దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద అనామిక హాయిగా పడుకుని ఉంది. అనామికని నెమ్మదిగా లేపి అంబులెన్స్ దగ్గరికి తీసుకొచ్చి చనిపోయిన తన తండ్రి శవాన్ని చూపించాడు. తన తండ్రి చనిపోయిన విషయం అనామికకి అర్థమైంది. గట్టిగా బాధతో ఇలా అంటుంది, నాన్నా అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి శారద మాత్రం లోపలే సంతోషపడుతూ, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. కోడలుగా వచ్చిన అనామిక గురించి నాకేం తెలీదని కొడుకు అనుకున్నాడు. కానీ నేను వాడి తల్లిని కదా, అందుకే మారు వేషంలో వెళ్ళి అనామిక తండ్రికి వేషం ఇచ్చాను. తండ్రిని పైకి పంపించాను. అనామికని కూడా ఇంట్లో నుండి పంపించేస్తాను అని శారద అనుకుంటూ ఉంటుంది. ఈ కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు. ఇది వాళ్ళ కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్షంలో 25 కిలోల మిర్చి బజ్జీలు తినే కోడలు. నిజం చెప్పవే కోళ్ళ, నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావా? తింటాననే కదా అత్తయ్య, నేను గంట నుంచి చెప్తున్నాను మీకు. చూడ్డానికి కట్టె పొలలాగున్నావు, నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు కోళ్ళ. అందుకే కదా అత్తయ్య, ఇద్దరము మార్కెట్కి వెళ్ళి 25 కిలోల మిర్చీలు తీసుకుందాం. ఆ తర్వాత కిరాణా షాప్కి వెళ్ళి 25 కిలోల శనగపిండి కూడా తీసుకుందాం.
అని అనామిక చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తుంది. 25 కిలోల శనగపిండా? నీ అమ్మ కడుపు మాడ! 25 కిలోల శనగపిండితో ఎన్ని కిలోల మిర్చి బజ్జీలు చేయొచ్చు అసలు తెలుసా నీకు? అదంతా నాకు తెలియదు అత్తయ్య. నేను ఇంటి దగ్గరే ఉంటాను. మీరే మార్కెట్కి వెళ్ళి 25 కిలోల మిర్చి బజ్జీలకి కావలసిన మిర్చీలని సరుకులను తీసుకుని రండి. కోళ్ళ, చివరిసారిగా అడుగుతున్నాను, బాగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు గనక 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావు కదా? అత్తయ్య, తమరేమాత్రం డౌట్ పెట్టుకోకుండా అన్నీ సిద్ధం చేయండి. మీరు ముందు మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసరికి నేను పొయ్యిని సిద్ధం చేసి పెడతాను. సర్లే కోళ్ళ, బీరువాలో నుంచి డబ్బులు, సరుకుల కోసం ఒక సంచి తీసుకురాపో. నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. ఇలా వెళ్ళి అలా తీసుకొస్తాను అత్తయ్య. అనామిక లోపలికి వెళ్ళింది. శారద తన మనసులో, సన్నగా ఉన్న కోడలను చూస్తుంటే 25 కిలోల మిర్చి బజ్జీలు తినేలా లేదనిపిస్తుంది. కానీ అనామిక మాటల్లో కనబడుతున్న ఆ సంకల్ప బలాన్ని చూస్తుంటే తినేలాగే ఉంది. చూద్దాం. అయినా ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదు. ఒప్పుకున్న పెళ్లికి మేళం వాయించక తప్పదు కదా. మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు తీసుకొచ్చి మిర్చి బజ్జీలేసి కోడల్ని ఓడించాలి. అప్పుడే కోడలు ఇంకెప్పుడు పొగరగా మాట్లాడదు అని అనుకుంటూ ఉండగా అనామిక డబ్బులు సంచి పట్టుకుని వచ్చింది. శారద వాటిని తీసుకుని ఇంట్లో నుంచి మార్కెట్కు బయలుదేరింది. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. శారద ఆటోలో కూర్చుంది. మందారపల్లికెళ్ళి బాబు. 300 అవుతుంది. ఎత్తాను పద. ఆటోవాడు వేగంగా ఆటోని మందారపల్లి వైపు పోనిస్తూ ఉంటాడు. ఇంటి మధ్యలో అనామిక 25 కిలోల మిర్చి బజ్జీలు చేయటానికి అనుకూలంగా ఉండేలా పొయ్యితో పాటు పెద్ద కడాయి, నూనె డబ్బా పెట్టింది. పెద్ద డ్రమ్ము పెట్టి నీళ్లు పడుతూ ఉంటుంది. అన్నిటినీ రెడీ చేశాను. మార్కెట్ నుంచి ఇంకా అత్తయ్య రావడమే ఆలస్యం అనుకుంటూ పొయ్యి దగ్గర ఒక స్టూల్ వేసుకొని కూర్చుంది. శారద అనామిక తల్లిగారింటికొచ్చింది. అనామిక తల్లిదండ్రులు రంగయ్య, సుజాతలు ప్రేమగా ఇంట్లోకి పిలిచి కుర్చీ వేశారు. శారద కూర్చుంది. చెల్లెమ్మా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? బాగున్నారన్నయ్య. వదినా, మీరు నాకొక నిజం చెప్పండి. నిజమా? దేని గురించి వదినా? ఏమైంది? కంగారు పడాల్సిన పనేం లేదులే వదినా. అనామిక పెళ్లి కాకముందు ఎప్పుడైనా ఇక్కడ 25 కిలోల మిర్చి బజ్జీలు తిందా? దాని మోకం 3 పూట్ల 6 కిలో అన్నం తినలేదు, కానీ 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుందా? అయినా కూతురు అనామిక అంతలా మిర్చి బజ్జీలు తింటదని మీకు చెప్పింది ఎవరుదినా? అని సుజాత అడగగానే శారద జరిగింది మొత్తం చెప్పింది. రంగయ్య, సుజాతలు అది విని నవ్వుకుంటారు. చెల్లెమ్మ, అనామికకి అంత సీన్ లేదు, అంత తినలేదు. నా మాట నమ్మండి. అత్తాకోడల మధ్య జరుగుతున్న ఈ మిర్చి బజ్జీల పోటీలో మీరే గెలుస్తారు. ధైర్యంగా ఇంటికెళ్ళండి అని చెప్పటంతో శారద మనసు కుదుటపడింది. ఇట్ట చూడండి, నాకు అనామికకి ఇంట్లో మిర్చి బజ్జీల పోటీ జరుగుతూ ఉంది. నేను మిర్చి బజ్జీలు చేస్తానే ఉంటాను. నా కోళ్ళ అనామిక తింటానే ఉంటది. మీరు కూడా రండి. అలాగే చెల్లెమ్మ. శారద క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే ఆటోలో తిరిగి టౌన్కి ప్రయాణమైంది. రమేష్, ప్రసాదులు ఇంటికొచ్చారు. అనామిక వైపు చూశారు. అనామిక, అమ్మ చెప్పింది నిజమా? ఏమ్మా కోళ్ళ, నువ్వన్ని మిర్చి బజ్జీలు తింటావా? తింటాను మావయ్య. మీ అత్తయ్య ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు నేను నమ్మల. కళ్ళారా చూడొచ్చని నేను, కొడుకు మన మెకానిక్ షాప్ని క్లోజ్ చేసి మరీ ఇంటికొచ్చాం. ఓహో, అత్తయ్య ఫోన్ చేసి విషయం చెప్పిందా? సరే మావయ్య, ఎలాగో షాప్ క్లోజ్ చేసి వచ్చారు కదా, కుర్చీలు వేస్తాను. అనామిక కుర్చీలు వేసింది. ప్రసాదు, రమేష్ కూర్చున్నారు. కూరగాయల మార్కెట్ దగ్గర ఆటో ఆగింది. శారద ఆటో దిగింది. ఎక్కడే ఉండు బాబు, నేనెళ్ళి పచ్చిమిరపకాయలు తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. ఇట్ట వెళ్ళి అట తీసుకుని వచ్చేస్తా. ఇక్కడే ఉంటావుగా? సరే పెద్దవ్వా. శారద మార్కెట్లోకి వెళ్ళింది. ఆటోవాడు కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శారద పచ్చిమిరపకాయలున్న తోపుడు బండి దగ్గరికి వచ్చింది. యావయ్యా, ఈ మిరపకాయలు కారం ఉంటాయా? చాలా కారం ఉంటాయి అమ్మగారు. వీటితో మిరపకాయలు బజ్జీలు వేసుకుని తింటారా? తింటారు మేడం గారు. ఎన్ని కిలోలు ఇమ్మంటారు? 25 కిలోలు ఇవ్వు. బండివాడు సంతోషపడి 25 కిలోల మిరపకాయల్ని తూకం వేసి ఒక పెద్ద సంచి మూటని కడతాడు. శారద డబ్బులిచ్చి ఆ సంచిని ఆటోలో వేసుకుని ఇంటికొచ్చింది.
కొడుకుని పిలిచింది. రమేష్ బయటకు వచ్చాడు. మూట కట్టి 25 కిలోల మిరపకాయల సంచిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. మిరపకాయల్ని డ్రమ్ములో వేశాడు. అత్తయ్య, అన్ని సరుకులు తీసుకొచ్చారు కదా? తెచ్చాను కోళ్ళ అని శారద కూర్చొని మిర్చి బజ్జీలు వేస్తూ ఉంటుంది. రమేష్ మిరపకాయలు కడిగి తల్లి శారదకిస్తూ ఉంటాడు. అనామిక ఒక స్టూల్ మీద కూర్చొని మరొక స్టూల్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటుంది. శారద కాల్చిన మిరపకాయ బజ్జీల్ని ప్రసాద్ తీసుకొచ్చి అనామిక దగ్గరున్న గిన్నెలో వేస్తూ ఉంటాడు. అనామిక ఆ మిరపకాయ బజ్జీలు తినటం మొదలుపెట్టింది. ఇంతలో అనామిక అమ్మా నాన్న రంగయ్య సుజాతలు కూడా అక్కడికొచ్చారు. వచ్చారా అన్నయ్య? అదిగో మీ కూతురు అక్కడ ఉంది చూడండి. రంగయ్య సుజాతలు అనామిక వైపు చూశారు. అనామిక చక్కచక్క మిర్చి బజ్జీలు తింటూ ఉంటుంది. అది చూసి రంగయ్య సుజాత ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శారద మిర్చి బజ్జీలేస్తూ ఉంటుంది. అనామిక అదే పనిగా తింటూ ఉంటుంది. మరుసటి రోజున శారద చేతులు నొప్పులు పెడుతున్నాయని బెడ్ మీద పడుకుంటుంది. అనామిక దగ్గరుండి అన్నం తినిపిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం వచ్చింది. అదే పనిగా వర్షాలు పడుతూ ఉంటాయి. రమేషు ప్రసాదులు మెకానిక్ షాప్ సరిగ్గా నడవకపోవటంతో ఇంట్లో ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు శారద, కోళ్ళ, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు అందరికీ వేడివేడిగా ఏమైనా తినాలనిపించుద్ది. సరైన చోటు చూసుకొని మన మిర్చి బజ్జీల వ్యాపారం పెడదాం. ఏమంటావ్? సరే అత్తయ్య. అమ్మా, అనామిక ఎలాగూ 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుంది కదా? అవును బాబు, మొన్న తిందగా. మనందరం కలిసి కల్లారా చూసాంగా. ఇప్పుడేం చేద్దామో చెప్పు. అవునండి, ఇప్పుడేం చేద్దామో చెప్పండి. ఒక కొట్టును అద్దెకి తీసుకొని మిర్చి బజ్జీల వ్యాపారం పెడదాం. దాంతోపాటు 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం కూడా పెడదాం. ఎలాగూ ఎవ్వరూ పందెంలో గెలవరు. మన అనామిక ఖచ్చితంగా గెలుస్తుంది. మిర్చి బజ్జీలు అమ్మితే తక్కువ డబ్బులే వస్తాయి. ఇలా మిర్చి బజ్జీలతో వాటిని తినే పందెం పెడితే డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీరు ఆలోచించండి అని రమేష్ చెప్పగానే అత్తాకోడళ్ళు శారద అనామికలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏమంటావు కోళ్ళ? సరే అత్తయ్య, మనం ఎవరిని మోసం చేసి డబ్బులు సంపాదించడం లేదు కదా. నిజాయితీగా పందెం కట్టి తిండిపోతాట ఆడుతున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. అత్తాకోడళ్ళు అలా మాట్లాడుకొని కొడుకు రమేష్ చెప్పిన దానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజున సెంటర్లో ఒక షాప్ని అద్దెకి తీసుకుంటారు. మంచి రోజున అత్తాకోడళ్ళు పూజ చేసి మిర్చి బజ్జీల వ్యాపారం మొదలుపెట్టారు. ఇక రమేష్ మైక్ పట్టుకొని, రండి బాబు రండి, వేడి వేడి మిర్చి బజ్జీలు రెడీగా ఉన్నాయి. 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం జరుగుతుంది. 10,000 గట్టి పాల్గొనొచ్చు. గెలిచిన వాళ్ళకి 10,000. వాళ్ళు తిన్న మిర్చి బజ్జీలకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఓడిపోయిన వాళ్ళు 10,000తో పాటు తిన్న మిర్చి బజ్జీలకి డబ్బులు కట్టాలి. రండి బాబు రండి అంటూ రమేష్ అరుస్తూ ఉంటాడు. అనామికతో పోటీపడి మిర్చి బజ్జీలని తినాలని చాలామంది డబ్బులు గట్టి పాల్గొంటారు. ఎవ్వరూ గెలవరు. అనామిక మాత్రం 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుంది. డబ్బుల్ని గెలుచుకుంటుంది. అందరూ చాలా సంతోషపడతారు. అలా అత్తాకోడళ్ళు వర్షాకాలం అయిపోయేంత వరకు 2-3 సెంటర్లలో 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం పెడుతూ ఉంటారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కోళ్ళ, నిన్నొక ప్రశ్న అడగనా? నేను 25 కిలోల మిర్చి బజ్జీల్ని ఎలా తింటున్నాననే కదా అత్తయ్య మీరు నన్ను అడగాలనుకుంటున్న ప్రశ్న. అవును కోళ్ళ, ఇంతకే నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీ ఎట తింటున్నా? అత్తయ్య, నాకు మిర్చి బజ్జీలంటే చాలా ఇష్టం. అలాగే తిండిపోతనం కూడా ఉంది. ఇన్నాళ్ళు మీరే నన్ను సరిగ్గా గమనించలేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక తింటూనే ఉండేదాన్ని. అవును కోళ్ళ, నేను 2-3 సార్లు అడిగినట్టు గుర్తుంది నాకు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా బాధపడతా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావుగా. ఇక అప్పటి నుంచి నేను నేనేం అడగట్లేదులే. అంతేనా కోళ్ళ? అవునత్తయ్య, అంతే. పోనీలే కోళ్ళ, నీ తిండిపోతాను మనకి వర్షాకాలంలో బాగా పనికొచ్చింది. చాలా డబ్బులు సంపాదించి పెట్టింది అంటూ శారద కోడలు అనామికని మెచ్చుకుంటుంది. అలా అత్తాకోడలు సంతోషంగా కుటుంబాన్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.